భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. పికెట్, కుకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం చేరుకుంది. హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ ను అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అశోక్ నగర్, దోమలగూడ, అంబర్పేట్, గోల్నాక ద్వారా మూసీలో వరద కలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సో ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ లోపల ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అంటే నిండు కుండలా తలపిస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులతో పాటు సిటీ జనాన్ని కూడా ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 513 అడుగులకు కాగా ఇప్పటికే చాలా వరకు కూడా నిండిపోయింది. ఇక ఎగువ నుండి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా ఎందుకంటే ఈ గత 3 రోజుల నుంచి కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షంతో పాటు ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. కాబట్టి సో ఎగువ నుండి చాలా ఏరియాలో నుంచి వచ్చి ఈ హుస్సేన్ సాగర్లో వరద నీరు అంతా ఇందులోకి చేరుతుంది. దీంతో పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండిపోయింది. ఇక దీనికి సంబంధించిన పూర్తిగా ఇక్కడ కొంతమంది వీకెండ్లో కూడా ఎక్కువగా బోటింగ్ వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వచ్చిన నీటిని కూడా అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని కూడా సో కిందికి దిగువకి విడుదల చేస్తున్నారు. సో చాలా ఏరియాలో ఇటు దిగువన ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇటు ఏదైతే కింద ఉన్నటువంటి ఇందిరా పార్క్ సైడ్కి సంబంధించి కానీ అశోక్ నగర్, దోమలు కూడా సో ఆయా ప్రాంతాల వారికి కూడా ఎక్కడికక్కడ అటు వరదకు సంబంధించి కానీ ఇందులో నుంచి విడుదల చేసే నీరు కూడా ఆ ఏరియాలోకి రాకుండా కూడా ఏమైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే కూడా సో వారందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. సో ప్రజెంట్ మాత్రం ఈ వర్షం దాటికి మాత్రం ఎక్కువగా ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా అంటే హుస్సేన్ సాగర్లో ఇప్పటికీ కూడా చాలా నీరు ఉంటుంది. కానీ ఈ వర్షంతో పాటు వర్షంతో వచ్చినటువంటి వరద నీరు తర్వాత ఈ మ్యాన్హోల్స్తో నుంచి వచ్చినటువంటి వరద నీరుతో పాటు పూర్తిగా ఇక్కడ నిండిపోయింది. ఇక దీనికి నాలాలు ఏదైతే ఉంటాయో సో నాలా నుంచి వచ్చేటువంటి వరద కూడా ఇందులోకి చేరుతుంది. ఇక మరికొద్ది అంటే ఇప్పటికే ఇందులోకి వచ్చిన ఎంత అయితే క్యూసెక్లు ఉంటుందో సో అంతే క్యూసెక్లకు సంబంధించి కూడా కిందికి దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఇటు మూసీ ఏరియాలో కూడా ఇక్కడ నుంచి వాటర్ని అటు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒక నిండు కుండలాగా అంటే హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా నార్మల్గా ఉంటుంది. కానీ ఇక గత 2-3 రోజుల నుంచి కూడా ఏకదాటిగా విరామం లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం పూర్తిగా హుస్సేన్ సాగర్లో నిండు కుండగా మారిపోయింది. ఇక పర్యాటకులకు కూడా ఎక్కువగా ఇందులోకి అనుమతించట్లేదు. కేవలం ఇక్కడ కొన్ని గేమ్స్ జరుగుతున్నాయి. సో వాటికి పరిమితి మించే ఇక్కడ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మరి 2-3 రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. కాబట్టి సో ఎప్పటికప్పుడు మాత్రం దిగువకు విడుదల చేసే క్రమంలో దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు GHMCతో పాటు హైడ్రా టీం కూడా ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కూడా ఇక్కడ నీటి దిగువకు సంబంధించి ఏదైతే అక్కడ మనకి ఈ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి మ్యారీగోల్డ్ ఉంటుంది సో అక్కడ కిందికి వెళ్ళేటువంటి వాటర్ దగ్గర కూడా ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా సో క్లియర్ చేస్తున్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే కిందికి అయితే విడుదల చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం హుస్సేన్ సాగర్లో ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఇటు వరదతో నిండినది కాబట్టి సో ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ విజిటర్స్తో పాటు టూరిస్ట్ సంబంధించినటువంటి వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇంకా 2-3 రోజులు వర్షం ఉంది కాబట్టి సో మరింత వరద ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మ్యాన్హోల్స్ నుంచి కానీ ఇంకా ఈ సిటీలో ఉన్నటువంటి చాలా అంటే ఈ ఏరియాకి సంబంధించి ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు ఇందులోకి అయితే చేరిపోతుంది. సో ఎప్పటికప్పుడు మాత్రం ఈ వరద ఎక్కువగా అయితే మాత్రం ఇంకా కొన్ని గేట్స్ ఓపెన్ చేసి ఇంకా కిందికి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మాత్రం హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండిపోయిందని చెప్పాలి. ఇక పూర్తిగా కూడా మరొక 3-4 రోజులు మాత్రం కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి సో ఎక్కువగా వరద మాత్రం నిండిపోతే ఎక్కువగా వర్షం నీరుతో దీనికి తోడు పై నుంచి వస్తున్నటువంటి వరదతో మాత్రం పూర్తిగా హుస్సేన్ సాగర్ నిండిపోతే మాత్రం ఇంకా దిగువకి ఎక్కువగా గేట్స్ ఓపెన్ చేసి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్ ఒక నిండు కుండ వలె మారిందని చెప్పాలి. విడుదల సాయితో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.